హలో గాయ్స్, ఈరోజైతే నేను లకడీ కపూర్లోని ముక్తా A2 సెన్సేషన్ థియేటర్కి అయితే వచ్చిన. చూస్తున్నారు కదా, బయట అయితే మొత్తం ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు గేట్ ఓపెన్ చేయడానికి. ఇక్కడైతే మనకి కల్కి మూవీ ఆడుతుంది. సో నేనైతే ఫస్ట్ డే 11 o'clock షోకి అయితే వచ్చిన. సో ఇదే మనకి ముక్తా A2 థియేటరు. ఆ పక్కనే మనకి సన్షైన్ థియేటర్ ఇట్లా ఉంది. ఈ థియేటర్ అయితే మనకి టెలిఫోన్ భవన్ పక్క గల్లీలో అయితే ఉంటుంది. ఇంతకు ముందైతే ఈ థియేటర్ని మీరా థియేటర్ అనేది అనేటోళ్ళంట. ప్రజెంట్ అయితే నేమ్ చేంజ్ చేసిర్రు. అండ్ ఇక్కడ చూస్తారు కదా, 7:30 షో అయితే వదిలేరు. సో ఫ్యాన్స్ అయితే అందరు బయటకు వస్తున్నారు. సో మేమైతే ఇప్పుడు లైన్ నుంచి ఉన్నాము 11 o'clock షోకి. థియేటర్ బయట ఈ డిజైన్ చూస్తారు కదా, ఇదైతే మంచిగానే ఉంది. ఇక ఇక్కడ మనకి పార్కింగ్ చేసుకొని కూడా మస్తు ప్లేస్ అయితే ఉంది. సో ఇప్పుడు లోపలికి అయితే కొనిస్తారు. ఇక లోపల పోగానే మస్తు చల్లగా ఉండే. అండ్ ఇక్కడనే మనకి 3D గ్లాస్ అయితే చేస్తారు. ఇక లోపల చూస్తారు కదా, ఇదే మనకి ముక్తా A2 సెన్సేషన్ థియేటరు. సో వెల్కమ్ టు ముక్తా అనేది వేసారు స్క్రీన్ పైన. ఇక రెనోవేషన్ చేసిన తర్వాత ఈ థియేటర్ అయితే నాకు మస్తు అనిపించింది. ఇక ఇదే మనకి ప్రొజెక్టర్ రూమ్. స్క్రీన్ అయితే నాకు మంచిగానే కనపడుతుంది. నాకు ఇట్లా 3D గ్లాస్ అయితే ఇచ్చారు మూవీ చూడడానికి. నేనైతే 3Dలో వచ్చినాయి మూవీకి. ఇక్కడ వెనకాల మనకి సోఫా సీటింగ్ ఇట్లా ఉంది. బట్ నేనైతే గోల్డ్లో తీసుకున్నా. గోల్డ్కి సోఫా సెట్కి సేమ్ రేట్ ఉండే 270 రూపీస్. బట్ నాకైతే గోల్డ్లో సీట్స్ అయితే దొరికినాయి బుక్ మై షోలో. ఇక మూవీ అయితే స్టార్ట్ అయింది. చూస్తారు కదా మన కృష్ణుడి ఎంట్రన్స్. సో ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. నాకైతే మస్తు అనిపించింది ఈ మూవీ. మీరు ఇట్లా కల్కి మూవీ చూస్తుంటే కింద కమెంట్ చేయండి. ఇక ఏసీ అయితే ఏ మూల కూర్చున్నా మంచిగా వస్తుంది థియేటర్లో మనకి. అండ్ ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఇట్లా మంచిగా ఉంది. ప్రతి దగ్గర స్పీకర్స్ అయితే ఉన్నాయి. డాల్బీ అట్మాస్ అయితే వస్తుంది సౌండ్. ఇప్పుడే మూవీ అయితే అయిపోయింది. మూవీ అయితే మామూలు లేదు అసలు. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ అయితే ఇచ్చి పడేసారు యాక్టింగ్. నాకైతే మస్తు నచ్చింది ఈ మూవీ అసలు. ఈ స్క్రీన్ చూస్తారు కదా, స్క్రీన్ అయితే మస్తు పెద్దగా ఉంది. ఇక నేనైతే ఒక పాత వీడియో పెడుతున్నా. ఈ థియేటర్కి నేను లాస్ట్ ఇయర్ అయితే వచ్చిన. అప్పుడు చూస్తారు కదా ఈ థియేటర్ ఎట్లుందో. ఇప్పుడైతే మొత్తం చేంజ్ చేసారు. సో ఈ థియేటర్లో మీరు ఏదైనా మూవీ చూస్తుంటే కింద కమెంట్ చేసుకోర్రి. అండ్ నా ఛానల్ నెంబరే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.